భద్రాచలం నగరంలోని సూపర్ బజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. భద్రాచలంలో కుప్పకూలిన ఓల్డ్ బిల్డింగ్ వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే రెస్క్యూ టీం ప్రారంభించారు. దాదాపుగా సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ టీం అయితే పనుల్లో నిమగ్నమైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ బిల్డింగ్ కూలిన సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు మనతో పాటు ఉన్నారు. కొంతమంది వాళ్ళని అడిగి తెలిసిన ప్రతి సార్ చెప్పండి, ఇది ఎన్ని గంటలకు కూలింది, అసలు ఇది నిర్మాణం ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఇక్కడ? ఇది సుమారు ఇవాళ కరెక్ట్ గా 2:30 గంటలకి ఖచ్చితంగా కూలిందండి. ఆ టైంలో నేను అప్పుడే లంచ్ చేసి నేను బయటకు వచ్చి చేయి కొడుకుంటున్నాను. అదే సమయంలో భారీ శబ్దంతో బిల్డింగ్ నిట్ట నిలువున కూలిపోయింది. దాని కింద ఒక ముగ్గురు ఉంటారని నా పర్సనల్ అభిప్రాయం. ఇద్దరైతే నేను వాళ్ళ శబ్దాలు వాళ్ళ మాటలు నాకు ఖచ్చితంగా నేను విన్నాను. కానీ నేను ఆ సమయంలో వెంటనే పోలీస్ స్టేషన్కిను గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పాను. అంటే ఉదయం నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, ఇంట్లో ఉన్నారు కదా, ఆ బిల్డింగ్ మీకు స్పష్టంగా కనపడుతుంది కదా. ఎంతమంది వర్కర్లు ఈ రోజు పని చేస్తున్నారు? ఆ కూలిన సమయంలో మీరు దగ్గరికి వెళ్ళారా? ఆ సిచ్యువేషన్ ఏంటి? కూలిన ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళానండి. కూలిన 5 నిమిషాల తర్వాత వెళ్ళాను. దుబ్బ బాగా వచ్చేసింది, ఏం కళ్ళు కనపడట్లేదు. అయినా గవగా నేను లంచ్ చేసుకుని చేయగడుకుని వెంటనే వెళ్ళాను. నాకు వాళ్ళ శబ్దాలు అయితే ఒక 3 శబ్దాలు అయితే లోపల నాకు ఖచ్చితంగా వినబడ్డాయి. ఇది సుమారు 4-5 ఏళ్ళ నుంచి కడతానే ఉన్నారు. ఇంతకుముందు పంచాయతీ గారు కూడా నోటీస్ ఇచ్చారు, ఊళ్ళో స్థానికులకు అందరికీ తెలుసు. కానీ దీని మీద గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం. అంటే ఇది ఓల్డ్ బిల్డింగ్, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. దాని మీద ఫ్లోర్లు వేస్తున్నారు. స్థానికంగా మీరు ఉన్నప్పుడు కంప్లైంట్ ఎవరు చేయలేదు? ఇక్కడ కంప్లైంట్ చేశారండి, చాలా మంది కంప్లైంట్ ఈవో గారికి, గ్రామ పంచాయతీ ఈవో గారికి ఇచ్చారు. అది చెప్పగలం మనం. సో ఇదంటే ప్రత్యక్ష సాక్షి చెప్పేటువంటి కథనాల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఈ పనులు రోజు కూడా నడుస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్నప్పుడు, అంటే ఇది ఓల్డ్ బిల్డింగ్, దాదాపుగా ఇది ఒక 40 సంవత్సరాల కిందట ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి మీదనే వరుసగా తను స్లాప్లు వేసుకుంటూ, అంటే G+5 కోసం వరుసగా కూడా ఒక ట్రస్ట్ పేరుతోటి స్లాప్లు వేసుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 5 స్లాపులు కూడా వేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి దీనికి సరిగా పునాదులకు సంబంధించి కూడా స్పష్టమైన పునాదులు గట్టిగా లేవు. అంతేకాకుండా అతను ఓల్డ్ బిల్డింగ్ మీద ఈ కట్టడాలు కడుతున్నాడు కాబట్టి పిల్లర్లు కూడా స్ట్రెంత్ లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న పంచాయతీకి సంబంధించినటువంటి ఈవోతో పాటు ఇతర అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇచ్చినా కానీ తను లెక్క చేయకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ కట్టడాలు అయితే ప్రారంభించిన పరిస్థితి కాబట్టి కేవలం గోడలు, ఎక్కడ కూడా గోడలు అయితే కట్టలేదు, పూర్తిగా కూడా 5 స్లాపులు వేశాడు. ఎందుకంటే అది G+5 కోసం దీన్ని చేస్తున్న నేపథ్యంలో 5 స్లాపులు వేశాడు. స్లాప్ల మీద మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అంటే పైన ఏదైతే ఉందో పై స్లాప్ మీద దాదాపుగా ఆ ఇటుకలతో పాటు ఇసుక కూడా పెట్టాడు. అంటే అక్కడ మళ్ళీ నిర్మాణం చేయడం కోసం పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా పైకి లిఫ్ట్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ రోజు మాత్రం గ్రౌండ్ లో, అంటే ఏదో 5 స్లాపులు ఉందో 5 స్లాపుల కింద వర్క్ నడుస్తుంది. కొంతమంది వర్కర్లు తీసుకొచ్చి కొన్ని ఇటుకలు మోపేయడం, ఇసుక మోపేయడం, అంతేకాకుండా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. ఆ వర్కులు చేపిస్తున్నాడని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు ఎదురుగా ఇల్లు ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో ఇది ఒక్కసారి కుప్పకూలడంతో కూడా 5 స్లాప్ ఒకేసారి పడిపోయినాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ పడిపోయాక ఒక 5-10 నిమిషాలు చుట్టూ కూడా దట్టమైనటువంటి ఏదైతే ఉందో దుబ్బ ధూళితోటి ఉన్నది కాబట్టి మొత్తం కూడా ఇట్లా దుబ్బ రావడంతో ఒక 5-10 నిమిషాల తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళు ఎమ్మటే కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొద్దిగా లోన శబ్దాలు, ఎందుకంటే వాళ్ళు మూలుగుతున్నట్టు, వాళ్ళు ఏడుస్తున్నట్టు కూడా శబ్దాలు వచ్చినాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ కథనం ప్రకారం ఉదయం నుంచి వర్క్ నడుస్తున్నప్పుడు దాదాపుగా 3 నుంచి 4 ఈ ప్రాంతంలో కనపడ్డారు, ఆ వర్క్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ట్రస్ట్ పేరుతోటి ఒక టెంపుల్ ఉంది ఇక్కడ, ఆ టెంపుల్ లోనే ఇది కూడా అంత కట్టిస్తున్నారు. వాస్తవానికి ఓల్డ్ బిల్డింగ్, అంటే ఓల్డ్ బిల్డింగ్ ని పడేయకుండా దాని మీద చుట్టూ ఉన్నటువంటి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చుట్టూ ఉన్నట్టు గోడలు తీసేసి వాటి మీద 1 by 1 స్లాపులు వేసుకుంటూ పోతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. పై స్లాబ్ మీద స్పష్టంగా మనం చూడవచ్చు. ఎందుకంటే పై స్లాబ్ మీద ఉన్నటువంటి పిల్లర్స్ ఏ స్ట్రెంత్ ఉందనేది చూడవచ్చు. దాదాపుగా పిల్లర్లకు సంబంధించిన దాదాపుగా పిల్లర్లు ఎక్కేసినప్పుడు అయితే మనం ఇది అటు సైడ్ ఒక 4 ఉన్నాయి, ఇటు సైడ్ ఒక 4, మధ్యలో ఒక 4 ఉన్నాయి. అంటే పూర్తి స్థాయి కూడా పిల్లర్ల స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంది. దాంట్లో వాడినటువంటి రాడ్డు కూడా చాలా సన్న రాడ్డు వాడారు. అంటే వాస్తవానికి ఓల్డ్ బిల్డింగ్ ని దాన్ని మళ్ళీ న్యూగా చేయడం కోసం అదే పాత బిల్డింగ్ ఉన్నటువంటి ఏదైతే పిల్లర్స్ ఉంటాయో ఆ పిల్లర్ల తోటి మాత్రమే ఇది నిర్మాణం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఒక నాణ్యత లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ టీమ్ చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా
ఎస్పీ కూడా ఇక్కడే ఉన్నాడు, పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు, ఒక మనిషి ఆనవాళ్ళు కనపడడంతో కూడా రెస్క్యూ టీమ్ తో మొత్తం కూడా అక్కడ లోనకి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడే అదంతా కూడా తోడుతున్న సమయంలో రెస్క్యూ టీం కు మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనపడ్డాయి. అక్కడ లైట్లు వేసుకుంటూ లోనకి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వెంటనే కూడా జేసీబీ కూడా ఆఫ్ చేశారు. అక్కడికి రెస్క్యూ టీం, సింగరేణి రెస్క్యూతో పాటు ఇతర రెస్క్యూ టీంలు ఉన్నారు. వాళ్ళు లోనకి వెళ్ళి ఎవరైతే అక్కడ వాళ్ళకి కనపడ్డారో వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు, పూర్తిగా లోనకి రెస్క్యూని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ వర్క్ జరిగేటప్పుడు స్థానికంగా ఉన్నట్టు బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే వాళ్ళు కింది ఫ్లోర్ లోనే టెంపుల్ పక్కన ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు ఏంటని ఆనవాళ్ళు చెప్పడంతో కూడా ఆ ప్రాంతంలో అయితే ఏదైతే ఉందో జేసీబీలతో అదేవిధంగా వైబ్రేషన్ మిషన్లతో కటింగ్ అయితే మొదలు పెట్టారు. కటింగ్ మొదలు పెట్టించినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక మనిషి ఆనవాళ్ళు కనపడడంతో కూడా రెస్క్యూ టీం అక్కడికైతే వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు స్పష్టంగా ఒక మనుషులు ఏదైతే ఉందో రెస్క్యూ చేసే మనుషులు లోనకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ మనుషులకు సంబంధించిన ఆనవాళ్ళు కనపడ్డాయి. అతను చనిపోయాడా బతికున్నాడో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి అంబులెన్స్లు కూడా రెడీగా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఇట్లా కొంతమంది 7 అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు, కానీ వాస్తవానికి అక్కడ ఎంతమందిలో ఏంటనేది కేవలం ఆ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ కు మాత్రమే తెలుసు. కానీ ఆ ఓనర్ ప్రస్తుతానికి పోలీసు కస్టడీలో ఉన్నారు కాబట్టి పోలీసులకు మాత్రమే ఇందులో ఎంతమంది చెప్పే ఆస్కారం ఉంది. అయితే పూర్తి స్థాయి కూడా ఈ రెస్క్యూ అయిపోయిన తర్వాతనే పూర్తిగా కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి కొంతమంది అక్కడ ఉన్న నేపథ్యంలో సౌండ్స్, అంటే వాళ్ళ సౌండ్స్ వినడం కోసం ఇక్కడ ఉన్నట్టు జేసీబీలు కానీ ఇతర వాహనాలు మొత్తం కూడా సౌండ్ అనేది ఆఫ్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని పిలిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కొద్దిగా శబ్దాలు వినపడడంతో కూడా మొత్తం కూడా రెస్క్యూకి సంబంధించిన సౌండ్స్ ఆఫ్ చేసి లోన వాళ్ళని పిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా కొంతమంది రెస్క్యూ టీము అందులోకి వెళ్ళేవంటి దీనికి సంబంధించిన లోనకి వెళ్ళేసి వాళ్ళు తీసుకొస్తానికి లైట్లు వేసుకుని అయితే వెళ్తున్నారు. ఈ అర్ధరాత్రి అంటే ఈ రోజు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎవరున్నా సరే క్షేమంగా ఉంటే మాత్రం చాలా హ్యాపీ వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే స్లాబ్ కి గ్యాప్ ఉండే అవకాశం ఉంది కింద. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళు వర్కర్లు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో 5 స్లాబ్లు కుప్పకూలినప్పుడు మొత్తం కూడా మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఈ మొత్తం కూడా పేక లెక్క కూలిపోయిన. అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా గ్యాబులు ఉన్నాయి కాబట్టి ఆ గ్యాబులలో ఏమైనా ఇరుక్కుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పుడే రెస్క్యూ చెప్పడంతో కూడా రెస్క్యూ టీం అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ పనులలో నిమగ్నమైంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు వాళ్ళందరూ కూడా లోనకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం లైట్ల ద్వారా చూస్తున్నారు. పూర్తి వాళ్ళకి సౌండ్లు వినపడడంతో కూడా వాళ్ళ హెల్మెట్లు ధరించుకొని అయితే రెస్క్యూ టీం లోనకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక గ్యాప్ ఏర్పాటు చేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో. పూర్తి స్థాయిలో కూడా దానికి ఉన్నటువంటి భీములు ఇవన్నీ తొలగించేసి కొద్దిగా స్లాబ్ కూడా తొలగించడంతో కూడా కొద్దిగా గ్యాప్ ఉంది. అది కింద ఫ్లోర్ మొత్తం గ్యాప్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు హెల్మెట్లు ధరించి రెస్క్యూ టీం లోనకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కొంతమంది ఆనవాళ్ళు ఉండడంతో కూడా వాళ్ళు లోనకి వెళ్ళే ప్రయత్నం అయితే అక్కడ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు మాత్రం నైట్ కల్లా పూర్తిగా కూడా ఈ రెస్క్యూ చేసి వాళ్ళని ఖచ్చితంగా బతికుంటే మాత్రం హ్యాపీగా వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడుతాం, చనిపోతే మాత్రం చెప్పలేమని చెప్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే మొత్తం అంబులెన్స్ తో పాటు పోలీసు భద్రత కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ కుప్పకూలిన బిల్డింగ్ చుట్టూ కూడా పూర్తిగా ఇండ్లు ఉన్న పరిస్థితి కాపాడుతుంది. అంతేకాకుండా పట్టణానికి సంబంధించి ఆ పట్టణ వాసులు కూడా పూర్తిగా చేరుకున్న పరిస్థితి కాబట్టి వీళ్ళందరినీ అదుపు చేసుకుంటూ ఒక పక్క రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది. ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించిన రెస్క్యూకి సంబంధించిన టీములు మొత్తం కూడా అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా పనులను అయితే పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది. వాళ్ళని సేఫ్ గా బయటకు తీసుకురావాలి బతికుంటే మాత్రం అని చెప్పేసి కూడా వాళ్ళు చూస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ అయితే ఆ రెస్క్యూ టీంలో సహకారంతో వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా దాదాపుగా 3-4 గంటల సేపు కూడా ఇదంతా కూడా కట్ చేసి లోనకి వెళ్ళేవంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మొత్తం కూడా భద్రత ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, ఇంకా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు కనపడ్డాయని రెస్క్యూ టీం చెప్తున్నారు. వాళ్ళని లోనకి వెళ్ళే ప్రయత్నం కూడా వాళ్ళు హెల్మెట్ ధరించి వాళ్ళు భద్రతగా ఉండి లోనకి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.